మరి ఇప్పటి వరకు అంటే మీరు చాలా మందికి ఫాదర్ క్యారెక్టర్స్ చేశారు. మీకు చాలా బెస్ట్ అనిపించిన వ్యక్తి ఎవరు? మీరు మీరు చేసిన హీరోలకి ఫాదర్ క్యారెక్టర్ మీరు చేశారు. నా నా కొడుకులా మీ కొడుకుల్లో ఏ కొడుకు బెస్ట్ అనిపించాడు? అందరూ బెస్టే. నా కొడుకులు అంటే శోభన్ బాబు, వీరబాబు, మోహన్ బాబు. మోహన్ బాబు ఫస్ట్ హీరో, ఇఫ్ ఐఎమ్ రైట్, మా ఇంటి మహాలక్ష్మి అందులో ఫస్ట్ ఆయన హీరో బ్రేక్, అందులో ఆయన ఫాదర్ని మోహన్ బాబుకి. మళ్ళీ ఆ తర్వాత అక్కడ మోహన్ బాబు మళ్ళీ తగలేదు. మిగిలిన వాళ్ళందరూ చాలా చేశానమ్మా. పుట్టిగా ఉంటాడు ఎవరైనా హీరో. అవును, మంచి వేషాలు వేశారు. నా వేషాలు మంచివి. అవును, ఈవెన్ చంద్రమోహన్ వెరీ గుడ్ యాక్టర్ అమ్మా. ఆయన ఒక్క 2-3 ఇంచీలు ఉంటే అప్పట్లో చంద్రమోహన్ గారిని లక్కీ హ్యాండ్ అని కూడా అనేవాళ్ళు కదండి. లక్కీ హ్యాండ్ ఇన్ ది సెన్స్ ఆఫ్ హీరోయిన్స్. ఎస్, హీరోయిన్స్. ఎందుకంటే కొత్తగా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ వచ్చింది అంటే చంద్రమోహన్ గారే చెయ్యాలి అని ఆయన బొట్టు పెట్టేవాడు ఒక రకంగా. ఆ రకంగా అది ఉంది ఆయనతో. హీరోయిన్గా ఎంటర్ అవుతూ అతను కానీ హీరో అయితే వాళ్ళు పొంగిపోయేది. అబ్బా నేను పెద్ద హీరోయిన్ అంటే అలాంటి సెంటిమెంట్ టచ్ ఉండేది. ఆ రకంగా గడిచిందమ్మా. ఇంక చెప్పుకోవడానికి నాది పెద్ద జీవితం ఏం కాదమ్మా. అయితే ఇప్పుడు మీరు ఇంత ప్రస్థానం చూస్తుంటారు ఇన్ని ఆల్మోస్ట్. అయితే ఇప్పుడు ఉన్న మూవీ స్టైల్కి మీరు ఈ మధ్యకాలంలో ఏ మూవీస్ చేస్తుంటారు? అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆఖరు మంచి పెద్ద సినిమా ట్యాగూర్, చిరంజీవి హీరో. ఓకే, అది కూడా ఎలాగే చెప్పినా ఫ్రెండ్స్ ఇండైరెక్ట్గా ఎలాంటి సాయాలు చేస్తుంటారు. నేను బంజారా హిల్స్ ఇక్కడ అప్పుడు ఆంధ్రజ్యోతి ఆఫీస్ ఉండేది రోడ్, ఈ శ్మశానానికి ఆపోజిట్, దాని పక్కనే ఇల్లు. ఈ కేశవరావు గారు వాళ్ళు పొలిటీషియన్ కేశవరావు గారు వాళ్ళందరూ ఆ ఏరియాలో ఒక రూమ్లో ఉంటున్నా. ఠాగూర్ సినిమా మీకు ఎలా వచ్చింది? అక్కడికి అప్పుడు నేను అంతకుముందు సిగరెట్లు కాల్చేవాడిని, మానేశాను. సార్ ఈ మధ్యలో గ్యాప్ అని కాదు, మీరు సిగరెట్ అండ్ డ్రింక్ కూడా చేసేవాళ్ళ? అయ్యో డైలీ. మరీ అంటే నైట్ షూటింగ్లో సెట్లో షూటింగ్లో భోంచేసేస్తే లేదు, కానీ భోంచేయకుండా ఇంటికి వెళితే రాత్రి 12 అయినా సరే నాకు వాటర్ పడిపోవలసింది ఖచ్చితంగా. ఒకటే 50 ఏళ్ళు దోస్తి దాంతో. నాకు నా బ్రాండ్ ఓల్డ్ మాంక్ రమ్. అది తప్ప ఇంకా వేరే ఏది తీసుకోను. పక్కన స్కాచ్ ఉన్నా ఐ డోంట్ లైక్. ఇంక తప్పదు ఎక్కడ పార్టీకి వెళ్తే నాకు ఓల్డ్ మాంకే కావాలని పోసుకోవటం కానీ ఏదో కానీ చేసేవారు. మై బ్రాండ్ ఈస్ ఓల్డ్ మాంక్. ఓకే. ఈ రాళ్ళపల్లి, పిఎల్ నారాయణ వీళ్ళందరూ ఏరా ముసలి సన్యాసి అంటారు నన్ను. ఓల్డ్ మాంక్ అంటే ముసలి సన్యాసి, బుద్ధిస్ట్ మాంక్. అది 2 నిమిషం, ఒక్క నిమిషం. మా ఫ్రెండ్ కాదు, మా బ్రదర్. అప్పుడు వాడు సౌత్ ఆఫ్రికాలో ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు. సిగరెట్లు తాగుతున్నాను అనుకుని డన్ హిల్ కార్టన్స్ 3 కార్టన్ అంటే 10 ఉంటాయి, 3 కార్టన్లు అంటే 30 ప్యాకెట్లు. ఓకే. నేను సిగరెట్లు తాగుతున్నాను అనుకుని పంపించండి, మానేసిన సంగతి వాడికి తెలియదు. కార్టియర్ సిగరెట్స్, కార్టియర్ అని ఈ సపోజ్ టు బి ద బెస్ట్ సిగరెట్ ఇన్ ది వరల్డ్. కార్టియర్, ఈ డన్ హిల్, స్టేట్ ఎక్స్ప్రెస్ ఇవన్నీ సెకండ్ క్లాస్. కార్టియర్ సంథింగ్ స్పెషల్. కొద్ది మందే తాగుతారు, కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ వీటికంటే. 3 కార్టన్స్. దీన్ని ఎవరికి ఇవ్వాలి? ఎవడు అదే తాగినాన్ని ఇచ్చే సిగరెట్ కాదు. లెట్ మీ నాట్ ఇన్సల్ట్ దట్ బ్రాండ్. ఏమంటే ఒకసారి నాకు గుర్తు, ఏదో సినిమా షూటింగ్లో చిరంజీవి కార్టియర్ అప్పుడు సిగరెట్ టిన్ ఉండేది, ఆ టిన్ చూశాను. అది గుర్తొచ్చి చిరంజీవి తీసుకెళ్ళి ఇచ్చా. చిరంజీవి నాకు 10 సినిమాల్లో దగ్గర నా కొడుకు. అవర్ ర్యాపో ఈజ్ వెరీ గుడ్. ఏంటి అన్నాడు, ఇలాగే మానేశారని తిరిగి మా తమ్ముడు పంపించాడంటే. ఓకే, థ్యాంక్ యూ అన్నాడు. అదే ట్యాగూర్ షూటింగ్ అవుతుండగా నాయుడు గారి స్టూడియోలో నానక్రామగూడలో తెలిసాను. అప్పుడు తన పేరు ఏదో మర్చిపోయాను, అసోసియేటర్. ఇలా పిలిచి, చూడు హేమసుందర్ గారు ఏదో ఏం చెప్పాడో తెలియదు,
సార్ మీ నెంబర్ ఏంటన్నాడు, తీసుకున్నాడు. అలా వచ్చింది ట్యాగూర్లో నా వేషం. ఓకే. ఆల్మోస్ట్ అదే లాస్ట్ రికగ్నైజబుల్ వేషం అంటే అది. అదే ఈ తర్వాత మీరు ఇంకా సినిమా కానీ ఎప్పుడూ రాలేదు, అంటే మీరే ఇంకా కావాలి అని చెప్పేసి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయారు. కావాలని కాదు కానీ ఇంక ఎంతకా ఇప్పుడు నాకు 83 నడుస్తుంది, వచ్చేస్తుంది రేపు ఎల్లుండి 82 అయిపోతుంది. ఇంకా చచ్చే వరకు చెయ్యాలి, తప్పదు. ఎప్పుడంటే డబ్బులు నీడు ఉన్నప్పుడు, అవసరం, అమ్మా గడవాలరా ఇంటది అలాంటి పరిస్థితులు ఉంటే ఇప్పటికీ చేసి ఉండేవాడిని. ఆ గడుపు దాటిపోయింది. టేక్ రెస్ట్. ఇప్పుడు వరకు మీరు చూసినట్లు, అంటే ఇప్పుడు చాలా సినిమాలు వచ్చాయి, కొత్త సినిమాలు వచ్చారు, కొత్త ప్రొడ్యూసర్స్, హీరోస్. మీకు ఈ మధ్య కాలంలో అబ్బాయి వీళ్ళు భలే చేశారే అనిపించిన మూవీ ఏదన్నా ఉందా? అబ్బా ఇంకేంటమ్మా, రికార్డ్ బాహుబలి. అదేం ఫస్ట్ టైం బాహుబలి అన్నారు, ఏదో చూస్తున్నాడు మామూలు సినిమా. ఆయన డైరెక్టర్ ఎవరు, రాజమౌళి. ఒకసారి అన్నపూర్ణ స్టూడియోలో ఏదో తెలిసిన వాళ్ళు ఎవరో సినిమా ఓపెనింగ్, అన్నపూర్ణ స్టూడియోలో ఎక్కువ ఓపెనింగ్స్ ఉండేవి. వెళ్ళాక కొబ్బరికాయ కొట్టి చూస్తున్నాను. ఒక ఆయన ఎదురుగా వస్తూ గుడ్ మార్నింగ్ అన్నాడు. గుడ్ మార్నింగ్ అన్నాను, వెళ్ళిపోయాడు. పక్కన ఆయన అడిగాను, బాబు ఇప్పుడు ఎవరు ఆయనని. ఆయనండి ఆయన రాజమౌళిని సీరియల్ డైరెక్టర్ అండి, శాంతి నివాసం వస్తుంది కదా దాని డైరెక్టర్ ఆయనే అన్నాడు. ఓకే అనుకున్నాను. ఐ ఫెల్ట్ హ్యాపీ బికాస్ దానిలో మంచి వేషం రంగనాథ్ చేస్తున్నాడు. రంగనాథ్ బంగారం అన్న మనిషి చచ్చిపోయాడు, సూసైడ్ చేసుకుని పిచ్చిమండవాడు. ఎలా అంటాడంటే రంగనాథ్, సూసైడ్ చేసుకుందామని మనసులో ఆలోచిస్తున్న మనిషి ఒక గంట సేపు ఆయనతో కూర్చుంటే ఆలోచన తీసేస్తాడు. అంతటి మేధావి ఒక రకంగా. అలాంటి వాడు సూసైడ్ చేసుకున్నాడు. చూడండి చిత్రం. రియల్లీ ఐ వండర్డ్. నేను చావులకు వెళ్ళాను, సమ్హౌ ఐ అవాయిడ్. చనిపోయారంటే నేను వెళ్ళింది, రంగనాథ్ చనిపోయారంటే అక్కడికి వెళ్ళా, అక్కినేని నాగేశ్వరరావు పోయారంటే వెళ్ళా. ఇంక ఏ చావుకి, కృష్ణ గారి చావుకు వెళదాం అనుకున్నాను. వారి దాని తల్లి సిగ్గోయే కొన్ని వేల మంది అమ్మా. ఇప్పుడు ఇప్పటికీ స్కూటరే. స్కూటర్ మీద రోడ్డు మీద వెళ్ళడానికి వాళ్ళకి మూసారు. అదే కొన్ని వేల మంది. మహాప్రస్థానం శ్మశానం ఉందా, అంతవరకు కూడా. సో అందువల్ల చూడలేకపోయాను. ఐ ట్రై టు మీట్ హిమ్, బట్ ఆ దీనిలో వదిలేసా. నేను చనిపోయిన వాళ్ళది చావుకు వెళ్ళను నేను. సమం అయిపోయింది, టాటా చెప్పాడు. అలాగా. మీరు లైఫ్లో చాలా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ ఏదన్నా ఉందా? ఫుల్ నా లైఫ్ అంతా దెర్ ఇస్ నో విచారం, కన్నీళ్ళు, దుఃఖం లేదు. ఇంకోటి ఏంటి, నా అదృష్టం మతిమరుపు. ఐ ఫర్గెట్ థింగ్స్. అయ్యో మీ పేరేంటన్నారు? శ్రావణి. తడుముకోవాలి, తెలుసు, విన్నాను. అదే మర్చిపోతారు. ఐ హ్యావ్ టు గ్రూప్. ఏంటి పేరు, శ్రావణ, శైలజ, ఏంటో ఇలా అలాంటిది. ఐ ఫర్గెట్ థింగ్స్. ఇట్స్ ఎ బిగ్ బ్లెస్సింగ్ యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్. చాలా మంది బ్యాడ్ మెమరీని మైనస్ అనుకుంటారు. ఫర్ మీ ఇట్స్ ప్లస్. ఐ ఫర్గెట్ థింగ్స్, గుడ్ అండ్ బ్యాడ్ టుగెదర్, అన్నీ మర్చిపోతుంటారు. సో ఆ రకంగా ఇప్పుడున్న జనరేషన్కి ఒక సింపుల్గా లాస్ట్ అండ్ ఫైనల్గా జనరేషన్కి మీరిచ్చే సలహా ఏంటి? యాక్టర్గా అంటే ఒక చిన్న క్యారెక్టర్ వస్తే చేసేస్తారు, రాలేదు అని అంటే డిప్రెషన్కి లోన్ అవుతున్నారు. అంటే ఇది మరి సన్యాసులు చెప్పినట్టు ఉంటుందేమో. విధి అన్నది ఉంది కదమ్మా, ఇంగ్లీష్లో డెస్టినీ అంటే. అవును. వన్ థింగ్ దట్ కాంట్ బి చేంజ్డ్ in spite of your vehement trials and all that and everything, destiny. అది మార్చదగ్గదైతే దాని డెస్టినీ ఎందుకన్నారు? అంతే కదా, డెస్టినీ అని. నీవు దేనికి ఉద్దేశించబడి పుట్టావో అదే జరుగుతుంది. నువ్వు ఆఫ్టర్ ఒక యాక్టర్ అవ్వదు అనుకున్నావు, ఏమో రేపు దీనికి మించిన ఇది ఏదో వస్తుందేమో. డోంట్ గెట్ డిప్రెస్డ్. ఇంకోటి ఏంటంటే, నా ఇది ఐ డోంట్ ఫైట్.
ఐ డోంట్ రెసిస్ట్. జీవితంలో వస్తుంటాయి రకరకాలు ఇవి. లెట్ దెమ్ కమ్, ఓకే. గుడ్ ఆర్ బ్యాడ్. When you can't stop certain things, why should you struggle? Why should you fight? Then that accept it. అంతే కదమ్మా. అవును. అలాగా నా పిచ్చి అభిప్రాయాలు కొన్ని. ఇప్పుడు ప్రేమ 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 ఓ గ్లోరిఫైడ్ కదా. అవును. ప్రేమీరే ప్రపంచం, ప్రేమీరే జీవితం, ప్రేమీరే చాలు పుట్టకాన్ని. నోడు ప్రేమ ఇస్ గుడ్, నో డౌట్. పయస్ చాలా గొప్పదే. కానీ కామం అంటాం కదా, దాన్ని అంటారు తప్పు. సృష్టి సాగుతోంది లవ్ లస్ట్, లస్ట్తో సాగుతోంది కానీ లవ్తో సాగటం లేదు. లవ్ ఈజ్ మూన్ లైట్, మూన్ లైట్ వల్ల సృష్టి సాగటం లేదు. సృష్టి సాగుతోంది సన్లైట్ వల్ల. లస్ట్ ఈజ్ సన్లైట్. కామం అంటాం లస్ట్, LUST. ఇప్పుడు నువ్వు చిన్న చూచుడు పెద్ద చూచుడు దాని పని చెప్తున్నా. చాలామంది మహాకవులు కూడా ప్రేమ 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 ప్రేమ. ఎప్పుడు లస్ట్ని పొగిడినాడు ఎవడన్నాడు? సృష్టి సాగుతోంది దానివల్ల, లవ్ వల్ల కాదమ్మా. మూన్ లైట్ ప్రశాంతంగా బాగుంటుంది, ఎంజాయ్. బట్ బెనిఫిట్స్ ఆఫ్ మూన్ లైట్స్ ఆర్ వెరీ మినిమల్ ఇఫ్ యూ కంపేర్ విత్ సన్లైట్. అలాగా. థ్యాంక్ యూ సార్, చాలా బాగుంది. అంటే లైక్ కొన్ని చెప్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది. కొంతమంది ఆ ప్రాక్టికల్గా ఫేస్ చేసి ఉంటారు కాబట్టి అది తెలుస్తూ ఉంటుంది. ఇట్స్ రియల్లీ నైస్. చూశారు కదా, ఇదండి హేమసుందర్ గారితో చిట్చాట్. బాగుంది కదా. మరొకసారి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ శ్రావణి. థ్యాంక్ యూ సార్. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.